కొర్ర కీర కొబ్బరి ఇడ్లీ 3 కాలు అనమాట ఇందులో. అంటే ఈ ఇడ్లీ చాలా చాలా సాత్విక. ఇడ్లీ అంటేనే సాత్వికం. దట్టు కొర్రలు కీర అలాగే మనకి కొబ్బరి, ఈ కాంబినేషన్లో ఇడ్లీ చాలా చాలా టేస్టీగా ఉండబోతుంది. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కొర్ర కీర కొబ్బరి ఇడ్లీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కొర్ర రవ్వ 1 కప్పు, కీరా తురుములు 1 కప్పు, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, పచ్చి కొబ్బరి ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 4, కొత్తిమీర కొద్దిగా, నూనె 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత. కొర్ర కీర కొబ్బరి ఇడ్లీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో ఇక్కడ మనము కొర్ర రవ్వ వాడుతున్నామండి. సో మామూలుగా ఇడ్లీ అంటే మినప్పప్పు రవ్వ కామన్ కదా. సో కొర్రల విషయంలో మనం చూసుకుంటే కొర్ర రవ్వ వాడుతున్నాం. సో కొర్ర రవ్వ వాడి మనము కొన్ని వంటలు కూడా చేసాము. బట్ ఇదేంటంటే కాంబినేషన్ కీరాతో. సో కీరా కాంబినేషన్ యాక్చువల్లీ ఎప్పుడు చేయలేదు, చాలా బాగుంటుంది. బికాస్ కీరా అంటేనే మంచి నీరుకాయ. సో అంటే ఒంట్లో ఒక వేడిని తగ్గించడానికి, వాటర్ కంటెంట్ రిటైన్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో అంతే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకు చెడు మడినాలను కూడా తొలగించే విషయంలో కీరా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో ఆ తర్వాత మనకు కొర్రలు. సో కొర్ర రవ్వ ఎలా హెల్ప్ చేస్తుంది అంటే అందరికీ తెలుసు, బరువు తగ్గడానికి ముఖ్యంగా మీరు ప్రయత్నిస్తుంటే కనుక కొర్రలు ఎక్కువగా తీసుకోవాలి. అలాగే రక్తం తక్కువగా ఉన్న వాళ్లకు, రక్తహీనత అదే అనీమియాతో ఇబ్బంది పడుతున్న వారికి కూడా బేసిక్గా కొర్రలు అనేవి మనకు చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటాయి. సో అనీమిక్గా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొర్రలను ఎక్కువగా తీసుకోండి. బ్లడ్ కౌంట్ అనేది పెరుగుతుంది. అంతేకాకుండా గుండె ఆరోగ్యం ఏదైనా కొంచెం అటు ఇటుగా ఉండి, కాస్త కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉండి, ఇటువంటి హిస్టరీ ఉన్న వాళ్లకు మనకు కొర్రలు ఎక్కువగా తీసుకోమని చెప్తూ ఉంటారు. ఎందుకంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ చాలా వరకు తగ్గిస్తుంది. సో బరువు తగ్గిస్తుంది, కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గిస్తుంది, షుగర్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి మంచిది. అన్ని విధాలుగా అండి ఓవరాల్గా చూసుకుంటే కూడా ఇట్ ఈస్ వెరీ వెరీ గుడ్ ఫర్ హెల్త్. మంచి ఎనర్జీ వస్తుంది. మీరు అన్నం తినే ఎనర్జీ కన్నా ఎక్కువసేపు ఉంటుంది, ఎక్కువ రోజులు ఉంటుంది. అలా ఓవరాల్గా ఏంటి అంటే మనం కూడా చాలా స్ట్రాంగ్గా తయారవుతాం అనమాట. సో మొదలు పెట్టేద్దామా ఈ ఇడ్లీని. సో ఇడ్లీ అంటేనే అల్పాహారంగా బాగుంటుంది. డిన్నర్కి కూడా అందరూ ఈ మధ్య టిఫిన్స్లోకి వచ్చేసారు కాబట్టి డిన్నర్కి కూడా టిఫిన్ లాగా బాగుంటుంది. సో ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకుందాం. ముందుగా ఇందులో ఇదిగోండి కొర్ర రవ్వ. ఓకే, ఇది మనకి ఈజీగా చక్కగా బయట దొరుకుతుంది. మీకు ఇబ్బంది ఏం లేదు. ఏదో దొరకని పదార్థం అస్సలు కానే కాదు, హాయిగా దొరుకుతుంది. ఆ తర్వాత దీంట్లో జీలకర్ర, ఆ తర్వాత ఇదిగోండి కొబ్బరి అన్నాం కదా, పచ్చి కొబ్బరి ఇలా ముక్కల్లాగా కట్ చేసుకున్నాం. అలాగే పచ్చిమిరపకాయలు అన్నీ ఇందులోనే ఉన్నాయండి. సో మీరు కొత్తగా ప్రత్యేకంగా మళ్ళీ వేయాల్సిన అవసరం ఏమీ లేదు. అలాగే కొత్తిమీర. ఓకే, అలాగే ఉప్పు. కీరా మాత్రం ఇప్పుడు కాదు, తర్వాత. సో కీరా ఆల్రెడీ మనకు నీళ్ళలాగానే ఉంటుంది. సో అది పెద్దగా మళ్ళీ దాన్ని రుబ్బుకోవాల్సిన అవసరం అయితే లేదనమాట. సో ఇప్పుడు చక్కగా ఇది రుబ్బుకుందాం. అంతకన్నా ముందు ఇదిగోండి ఇక్కడ ఇడ్లీ పాత్ర కూడా రెడీగా ఉంది. ఇడ్లీ ప్లేట్ పక్కన పెట్టేశాను. సో ఇడ్లీ పాత్రలో మనం ఫస్ట్ వాటర్ పోసుకుందాం. ఫస్ట్ స్టవ్ వెలిగించేస్తున్నాను. సో ఇందులో మనం కాస్త వాటర్ పోసుకుందాం. నేను ఇడ్లీ పిండి రుబ్బుకొని వచ్చేలోపు ఈ నీళ్ళు కూడా వేడెక్కుతూ ఉంటాయి కదా. మూత పెట్టేద్దాం. సో ఈ నీళ్లు వేడెక్కేలోపు నేను చక్కగా నీళ్ళు అవసరం లేదని అనుకుంటున్నాను. కాకపోతే కొంచెం ఏదైనా ఒక 2-3 స్పూన్స్ చాలా తక్కువ నీళ్లు పోసుకుంటే సరిపోతుందేమో చూద్దాం. ఇడ్లీ కన్సిస్టెన్సీ అందరికీ తెలిసిందే. సో ఇది ఇడ్లీ కన్సిస్టెన్సీలో చక్కగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. అండ్ ఆ తర్వాత ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఇదిగోండి ఇలా చక్కగా మనం రుబ్బేసుకున్నాం. సో దీని కన్సిస్టెన్సీ ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, సో దీంట్లో ఇంకా కీరా వేయాలి కాబట్టి ఇదిగోండి కీరా తురుము దీంట్లో మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం మనకి సెట్ అయ్యి సో ఇప్పుడు దీన్ని కొంచెం సిమ్లో పెట్టేసుకొని వాటర్ ఆల్రెడీ వేడెక్కిపోయాయి. ఇప్పుడు కాస్త నూనె తీసుకుందాము. జస్ట్ ఇడ్లీ ప్లేట్కి లైట్గా ఇలా రాసేసుకుంటే ఇడ్లీ నీట్గా పైకి లేచి వస్తాయి. మనం తయారు చేసుకున్న పిండి ఏదైతే ఉందో అది చక్కగా ప్లేట్లోకి వేసేసుకుందాం.
దీన్ని ఇడ్లీ పాత్రలోకి తీసేసుకుందాం. ఇడ్లీలు వేసేసుకున్నాము. ఆహా, కీరాతో కాంబినేషను ఈ కొర్రలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి 100%. కొంచెం చల్లారింది కూడా అక్కడ ఉంది, సో ఈజీగా ఉంటుందన్నమాట. సో కీరా అలాగే కొర్రలు ఈ కాంబినేషన్లో ఇడ్లీలు చాలా చాలా బాగుంటాయి, సూపర్గా. ఓకే, సో ముందు దీన్ని జాగ్రత్తగా తీసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. సో చక్కగా చట్నీ కూడా రెడీగా పెట్టేసుకున్నాం మేము. సో ఇలా కాంబినేషన్లో తింటే కూడా చాలా చాలా బాగుంటుంది. సో చూసారు కదా, కొర్ర కీరా కొబ్బరి ఇడ్లీ చాలా సులభంగా రెడీ చేసేసాము. మరి మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. కొర్ర కీరా కొబ్బరి ఇడ్లీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కొర్ర రవ 1 కప్పు, కీరా తురుములు 1 కప్పు, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, పచ్చి కొబ్బరి ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 4, కొత్తిమీర కొద్దిగా, నూనె 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత. కొర్ర కీరా కొబ్బరి ఇడ్లీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో నానబెట్టుకున్న కొర్ర రవ, జీలకర్ర, పచ్చి కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, సరిపడా ఉప్పు వేసి మెత్తగా ఇడ్లీ పిండిలాగా రుబ్బుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆవిరి పాత్రలో నీళ్లు పోసుకొని వేడి చేసుకోవాలి. తర్వాత మెత్తగా రుబ్బుకున్న కొర్రపిండిలో కీరా తురుమును కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్కి కాస్త నూనె రాసి తయారు చేసుకున్న పిండిని ప్లేట్లో ఇడ్లీలాగా వేసుకుని ఆవిరి పాత్రలో పెట్టి ఆవిరి మీద ఉడికించుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే కొర్ర కీరా కొబ్బరి ఇడ్లీ రెడీ.